వాడు ఏంటంటే నాకే చూడాలనిపిస్తలేదు ఇప్పుడు మీరు చెప్పేది. చెప్తాను సార్, చెప్తానండి. యాక్చువల్ గా ప్రేక్షకులు చిన్న సినిమా అయినా సస్పెన్స్ ఉందని ఎవరు చూస్తారండి? పెద్ద సినిమా చిన్నదాని కాదు, కంటెంట్ ఉంటే ఎవరైనా మీరు చూసే క్వశ్చన్స్ అది సార్ నో ప్రాబ్లం. అట్లీస్ట్ ఆ టైటిల్ అని ఎందుకు అట్లా పెట్టారు చెప్పండి ఫస్ట్. అదే కదా సస్పెన్స్ తెలుసు, ఇంకేముంది? మేడం మీరన్నా కొంచెం నేను చేస్తాను. నీ ఛానల్ నువ్వు చేసుకో. నాకు తెలియదు మీరు చెయ్యాలి, సెకండ్ చేయనప్పుడు నేను చేస్తాను. లేదండి నేను కరెక్ట్ అడగట్లేదు. ఇప్పుడు మేము 2 గంటలు మొబైల్లో నెట్ బ్యాలెన్స్ పబ్జీలు మానేసి పోలీసుతో చాటింగ్ చేయడము మాట్లాడడం అంతా మానేసి ఇప్పుడు అట్లా చూడాలంటే తెలియాలి కదా. నేను అడుగుతా అదే క్వశ్చన్, హీరోయిన్ ఎందుకు పెట్టారు? ఇప్పుడు మీరు సినిమాకి ముందు ప్రమోషన్ ఇస్తారు. అలా కదండి, ఇప్పుడు మామూలుగా మనం సినిమా మూవీకి వెళ్తాము, మూవీ అంతా చూసే మూవీ అంటే అది వేరే పెద్ద హీరోలు ఉంటారు మేడం, ఇది ఎందుకు చూడాలి? నాకు ఆ సస్పెన్స్ చెప్పండి చాలని ఇంకా నెక్స్ట్ ముగించేస్తా. సస్పెన్స్ చెప్తే ఇంకేముంటుందండి? అసలు హీ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇప్పుడు మీరు నాకు అన్ననే ఈ అనేది ఎందుకు పెట్టామంటే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా. ప్రతిసారి ఇలానే మళ్ళీ ఇంకొక కొత్త మూవీ అప్డేట్ తో వచ్చేసిన అనమాట. ఇక మూవీ నేమ్ ఏం తెలుసా? హీ అనమాట. అంటే ఓన్లీ ఫర్ అబ్బాయిల కోసమే సినిమా. ఇంకా సినిమాలు ఏమేమి ఉండబోతున్నాయో తెలియదు. ఇక అబ్బాయిల కోసం అంటే అర్థమైపోయింది ఇంకేమేమి ఉంటాయో. సో మూవీ డైరెక్టర్ అండ్ హీరో గారు, ప్రొడ్యూసర్ మేడం ఉన్నారు. మేడంతో జాగ్రత్త మాట్లాడాలి, ఎందుకంటే మన టాలెంటెడ్ చాలా మంది ఉన్నారు, తర్వాత ప్రొడ్యూస్ చేయించుకోవచ్చు. అండ్ మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాల్సిన అవసరం లేదు. మన థియేటర్లోనే బిందాస్ ఏడుండైనా సినిమా చూసుకోవచ్చు. జస్ట్ హెడ్ ఫోన్ పెట్టుకొని జర్నీలా కావచ్చు, ఇంట్లో కావచ్చు, బ్రేకప్ అయిన వాళ్ళైనా సరే. మన థియేటర్ అంటే ఏదో అనుకోకండి, మొబైల్ అనమాట. సో మొబైల్లో ఫోన్ ఎట్లా చూడొచ్చు, ఎన్లో రిలీజ్ అవుతుంది అనేది మనం హీరో గారి మాటలను అడిగి చేస్తున్నాం. సో ఎన్లా రిలీజ్ అవుతుంది? అమెజాన్ ప్రైమ్ ఓవర్సీస్ ఉంది, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్, విఐ, హంగామా, ఎంఎక్స్ ప్లేయర్. ఎప్పుడు రిలీజ్ అవుతుంది మూవీ? నవంబర్ ఎండింగ్ లో రిలీజ్ అవుతుందండి. సో ఎంఎక్స్ ప్లేయర్ దీంట్లో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? ఇంత మంచి సినిమా తీసినప్పుడు మొత్తం మన పోరగాల కోసం తీసిరు. కాలేజీలో సినిమాలోకి వస్తారు, కాలేజీలు అన్ని ఎగ్గొట్టి పనులన్నీ మానేసి థియేటర్లో పెట్టుకుంటే మంచిగా ఉంది కదా. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎడ్యుకేషన్ కెరీర్ నడుస్తుంది కదండి. సో వాళ్ళందరూ బుద్ధిగా చదువుకుంటున్నారు కాబట్టి, సో అలా కాకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తే కొంచెం హ్యాపీగా చూస్తారు ఇంటికి వచ్చి. ఓకే. సో సినిమా టైటిల్ ఏంటి చాలా డిఫరెంట్ ఉంది అసలు. అంటే సినిమాలో అమ్మాయిలు ఉంటారు అసలు? అది సినిమా మధ్యలో తెలుస్తుంది మీకు. ఒక సగం నడుస్తున్నప్పుడు మధ్యలో సడన్ గా షాక్ అవుతారు. అంటే ఈ అనేది దానికి ఫుల్ ఫామ్ ఉందన్నమాట. ఇప్పుడు మధ్యలో చూసేంత ఓపిక ఎవరికి లేదు, జస్ట్ స్కిప్ 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 అనమాట. సో స్టార్టింగ్ లోనే టైటిల్ ఎందుకు అట్లా ఉందో చెప్తే ఫుల్ సినిమా చూడడానికి మనకు జర ఇంట్రెస్ట్ వస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అసలు ఎక్కడ బోర్ కొట్టదండి మా సినిమా. ఖచ్చితంగా అప్పుడు ఒకసారి స్టార్ట్ చేసారంటే డెఫినెట్ గా ఎండ్ వరకు చూసేస్తారు. అంటే ఇది ట్రూ ఇన్సిడెంట్స్ తో రన్ అవుతుందండి. సో ఎక్కడ కూడా అంటే తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చూస్తూ ఉంటారు కాబట్టి మధ్యలో ఎక్కడ కూడా బోర్ కొట్టదు. సో ఆ ఫ్లోలో వెళ్ళిపోతుందండి. సో మీరు డైరెక్టర్ కాబట్టి ఏదో ఒక సినిమాకి డైరెక్ట్ చేయాలి కాబట్టి చేసేద్దాం అవకాశం కోసం తిరుగుతారు. ఇప్పుడు మీరు హీరో కాబట్టి ఏదో ఒక సినిమాలో చేయాలి, నేను హీరోని చూపించుకోవాలి, 10 సినిమాలు చేయాలని పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. సో మీ విషయాలు పక్కన పెడితే మేడం, సో మీరెందుకు ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది మూవీకి? బాబు మోహిత్ రుత్విజ్ అండి మా బాబు. చిన్నప్పటి నుంచి కూడా షార్ట్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. మన బాబు స్టోరీ చెప్పగానే కంటెంట్ నుంచి నాకు ఒక సినిమాకి ఛాన్స్ ఇద్దామని చెప్పి ఇచ్చాను. అది అవుట్పుట్ బాగా తీసుకొచ్చాడు, చాలా బాగా తీసాడు సినిమాను కూడా. అందరూ కూడా ఇప్పుడు థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయట్లేదు అంటే బయటకు వెళ్ళి కరోనా టైంలో బయటకు వెళ్ళి చూడాలంటే భయపడుతున్నారు. సో మనకు అవకాశం వచ్చింది, అందుకే 5 ఛానల్స్ లో కూడా మనం రిలీజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ప్రాజెక్ట్ మేడం మీరు ప్రొడ్యూస్ చేసింది? అవును. అంటే మీరు హౌస్ వైఫా లేకపోతే ఇంకేమన్నా బిజినెస్ అలాంటివి చేస్తారా? హౌస్ వైఫ్, సోషల్ సర్వీస్ అండ్ పార్కింగ్. చూడండి మేడం చాలా కష్టపడి సినిమా ప్రొడ్యూస్ చేసిరు. ఇక లేడీస్ అంటే ఎట్లా కిచెన్ లా డబ్బాలలో డబ్బులు ఇట్లా దాపెడతారా, మేడం కొంచెం హై బడ్జెట్ లా దాపెట్టుకోరు అనమాట. అంటే బాబు ఆశ తీర్చడం మీరు ప్రొడ్యూసర్ అయ్యారా లేకపోతే నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ కైనా ప్రొడ్యూస్ చేస్తారా? ఇప్పుడు ఇది సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. నెక్స్ట్ కూడా తను ఒక 10 స్టోరీస్ వరకు మైండ్ లో పెట్టుకున్నాడు, దాన్ని కూడా మేము ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. ఇది సక్సెస్ అవ్వకపోతే
అవుతుందండి, డెఫినెట్ గా అవుతుంది, మాకు ఆ నమ్మకం ఉంది. అంటే మీ బాబు కాబట్టి పక్కన ఉన్నాడు కాబట్టి ఏడుస్తాడు అని చెప్పేసి మీరు బాగానే ఉంది అంటారు. లేదు లేదు, చూస్తాను డెఫినెట్ గా. ఒకసారి ఒక 2 minutes 3 minutes సినిమా చూస్తే ఆఫ్ చేయలేదు. ఎందుకంటే ఆ కంటెంట్ అట్లా తీసుకెళ్ళారు అనమాట. ఆ స్టోరీ నెక్స్ట్ ఏమవుతుంది అనే విధానంతో చూస్తూనే ఉంటారు మూవీ అయ్యేదాకా కూడా, కదలేము మనం. ఇంకో డైరెక్టర్ గారు, ఈ కథ దేని మీద రన్ అవుతుంది అసలు మొత్తం మూవీ? లైక్ సైబర్ క్రైమ్స్ అండి. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అంటే మనకు తెలియదు అనమాట ఎలా జరుగుతుందని. సడన్ గా మన దాకా వచ్చేదాకా తెలియదు ఎవరికి. సో అలా అనమాట. సో నాకు జరిగింది కాబట్టి ఈ ఇన్సిడెంట్ ని రియల్ బేస్ గా స్టోరీస్ తీసుకుని ఈ స్టోరీని చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే దీంట్లో చాలా మెసేజ్ ఓరియంటెడ్ గా ఉంది సినిమా, మొత్తం మెసేజ్ ఓరియంటెడ్. ఇది ఫస్ట్ ప్రాజెక్టా సార్? ఫస్ట్ ప్రాజెక్ట్. ఓకే. సో మీకు ఎలా ఉంది, కొత్త డైరెక్టర్ తో చేశారు ఎక్స్పీరియన్స్? యాక్చువల్ గా అప్పటికి నేను ఇప్పుడు ప్రాజెక్ట్ చేశానండి. సెప్టెంబర్ 3rd రిలీజ్ అయింది. ఓకే, తమ్ముడు నాకు సబ్జెక్ట్ చెప్పినప్పుడు అంటే తనకి ఎక్స్పీరియన్స్ లేదు, అయితే ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు. తనైతే నాతో చెప్పాడు, అన్న నేను కంపల్సరీ మంచి హిట్ ఇస్తాను మీకు, అంటే మీరు నన్ను నమ్మండి, మీరు నమ్మితే తప్పకుండా నాకు ఇది రాక్ చేస్తాను, తప్పకుండా ఒక్కసారి వినండి, నాకు అవకాశం ఉండి స్టోరీ వినడానికి అన్నా. అయితే 10:30 ఒక రోజు నైట్ 10:30 కాల్ చేసి అన్న ఒక్క 15 minutes నాకు టైం ఇవ్వండి అని అన్నా. అయితే చెప్తుండగా నేను అలాగా 1 hour అయిపోయింది మొత్తం స్టోరీ మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి. అంతా నరేట్ చేస్తుంటే ఇదంతా కూడా ఇన్సిడెంట్స్ అంటే ట్రూ ఇన్సిడెంట్స్ మీద ఆధారపడి ఉంది. సో ఇప్పుడు మీరు ఓన్ ప్రొడక్షన్ అని మీరు మంచిగా డెడికేట్ గా చేసిరా, లేకపోతే ఖచ్చితంగా ఆడియన్స్ లో ఒక మెసేజ్ తీసుకెళ్ళాలి, మన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి చేశారా? ఒకటేనండి, అంటే ఒక మూవీ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ ఎంచుకునేటప్పుడు అది ఎంతవరకు అంటే కనెక్ట్ అవుతుంది ఆడియన్స్, ఎందుకంటే ప్రేక్షకులే ఇంపార్టెంట్ కదండి. వాళ్ళ నాడి మనం తెలుసుకోలేము కాబట్టి తీసుకునేటప్పుడు ఆ స్టెప్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. సో ఈ సబ్జెక్ట్ విషయంలో కూడా కొంచెం అంటే వర్కౌట్ చేశారు, ఈవెన్ డైరెక్టర్ గా తమ్ముడు బాగానే వర్కౌట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఈ ఇన్సిడెంట్స్ అనేవి బాగా హార్ట్ టచింగ్ గా ఉన్నాయి, అంటే జరుగుతున్నవి రియల్ లైఫ్ లో ఏవైతే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో అవి యాక్చువల్ గా తమ్ముడు విషయంలో కూడా ఒకటి జరిగింది. మీ విషయంలో జరిగింది కూడా మూవీలో దాంట్లో ఇంక్లూడ్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే తన కాన్ఫిడెన్స్ లెవెల్ నచ్చింది. నేను ప్రూవ్ చేసుకుంటానని, నువ్వు చూడు నేను ఏదో షార్ట్ ఫిల్మ్ చేశాను నీ మూవీకి నేను చేయలేను అని అనుకోవద్దు, బట్ డెఫినెట్ గా నేనైతే ఇచ్చి పడేస్తాను కదా. సో అలాగే మీ నెక్స్ట్ ఇంకా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? ఇప్పుడు అహం ప్రాజెక్ట్ నడుస్తుందండి. ఓకే. అది మేబీ February March కి. అంటే మెయిన్ లీడ్ మీదేనా? నాది మెయిన్. అది ఓటీటీ ప్లాట్ఫామ్ లో కాదండి, అది థియేటర్ రిలీజ్ అనుకుంటున్నాను. ఓకే. సో ఈ ప్రమోషన్ ఆ ప్రమోషన్ కూడా కలిపి అయిపోతుంది. సో మేడం మీరు చెప్పండి, షూటింగ్ అయితే మొత్తం మీరు అక్కడే ఉన్నారా? కొన్నిసార్లు వెళ్ళొచ్చు. ఓకే. అంటే ఎలా అనిపించింది మీకు లొకేషన్ లో ఉన్నప్పుడు? లొకేషన్ చాలా బాగుందండి, చూడవలసిన సీన్స్ అన్ని అదే లొకేషన్స్, బ్యూటిఫుల్ లొకేషన్స్ తో తీశారు. తక్కువ బడ్జెట్ లో అట్లా మనకి బాగానే అంత బాగా వచ్చింది. ఇంకా డైరెక్టర్ గారు చెప్పండి, అంటే జనాలకి ఏం మెసేజ్ ఉంది సినిమాలో అసలు? హీ అని పెట్టారు అబ్బాయిది, హీ అని అంటే అమ్మాయిలు అబ్బాయిలు కాదండి. హీ అంటే మాతో ఎలాగైనా మీరు చెప్పించాలనుకుంటున్నాను. యాక్చువల్ గా అది చూసిన తర్వాత రివీల్ అవ్వాలనేది నాకు హిస్ టాస్క్. ఖచ్చితంగా చూస్తారంటారా ఇది? ఎలా? చూస్తాను. ఒక సినిమా చూడాలంటే థియేటర్ లో రిలీజ్ ఉండాలి, రెండోది హీరో పెద్దగా ఉండాలి, లేకపోతే ఇంకేదన్నా ఉండాలి అనమాట, గట్టిగా ఉండాలి. ఎగ్జామ్ పోస్టర్లు వేసి ఆటోలో వెనక రాపిచ్చి, ఇది పేరే కూరల కోసం బెటర్ హీ అని అంటే ఇంకా లేడీస్ చూడొద్దా? ఇంకా పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది, అంటే కంటెంట్ మాకు అర్థం అయితేనే మేము ఆడియన్స్ చెప్పగలుగుతాం ఈ సినిమా బాగుంది చూడండి అని చెప్పేసి. మీరు చూసినాక మధ్యలో రివీల్ అయితే అంటే అంత ఓపిక ఎవరికి ఉంది చెప్పండి మీరు? అంటే అది ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి మీరు సచ్చినట్టు చూడాల్సిందే సినిమా. ఇప్పుడు ఆయన తీశారు కాబట్టి ఇక అది తప్పక చూడాలి. ఇక ఈయన టాలెంట్ ప్రూఫ్ చేసుకోవాలంటే ఈయన తప్పదు, ఇక మేము ఎందుకు చూడాలి? మీరు ఎందుకు చూడాలి అంటే మనకి జరుగుతున్న ఇన్సిడెంట్స్ మనం వేరే వాళ్ళకి జరగకూడదనే ఉద్దేశంతో చూడాలి, కంపల్సరీ చూడాలి. ఎందుకంటే టీజర్ చూస్తే మీకు అర్థమైపోతుంది సార్, మీకు ఎక్సైటింగ్ గా ఉంటుంది, డెఫినెట్ గా ఏదో ఉంది. అది చూసిన అర్థం కాక అట్లీస్ట్ దీంట్లోనే అర్థం అంటే మీరు ఇంకా సస్పెన్స్ అవుతుంది. అదే సార్, ఆ థ్రిల్లర్ ఏంటంటే ఒక్క 5 minutes చూడండి, స్టార్ట్ చేసిన కాడి నుంచి మీరు ఎండింగ్ వరకు. ట్రైలర్ ఇంకా 5 minutes పెట్టుకొని చూడాలి కాదు, ఆ ట్రైలర్ చూడండి, పెట్టుకోవాలి. సినిమా స్టార్ట్ చేసిన కాడి నుంచి మీరు 2 minutes స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు మీరు అక్కడి నుంచి లేవరు. ఇంకోటి
అన్న ఇప్పుడు మీరు ఇచ్చే మెసేజ్ చూసి జనాలు మారుతారనుకుంటున్నారా? అంటే ఒక్కళ్ళు అంటే మనం 100 మంది మాట్లాడలేదు, ఒక్కళ్ళని మాట్లాడమని నా నమ్మకం అంతే. ఏమో ఈ జనరేషన్ లో ఒక్కరు కూడా మొండిగా ఉన్నారు. ఒక్కరు మారితే చాలంటారు, పోయి నేను మారాచల్ అంటాడు. అంటే ఒక్కటి సార్, ఈ రోజుల్లో మనం మెసేజ్ ఇస్తే తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. మరి అలాంటప్పుడు ఇది చెప్తానండి అది కూడా. అంటే ఎవరికి వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఆ మూవీ చూసాడు అనుకోండి, చూసిన తర్వాత లోన్లీగా ఉన్నప్పుడు వాడు ప్రశ్నించుకుంటాడు, వాడు ప్రశ్నించుకుంటాడు. ఆ ప్రశ్నించుకున్నప్పుడు ఓకే, అంటే మనం వాదిస్తున్నప్పుడు వాడు సమర్థించుకుంటాడు. ఒక్క నిమిషం సార్, మీరు డైరెక్టర్ గారు, ఆయన మీరు చెప్పినట్టు చేస్తాడు తెలియదు కాబట్టి పిల్లగానికి మొద్దు సీన్ పెట్టినా చేస్తాడు, భయమిక్కలు దుంపనా దుంపుతాడు. సో ఇప్పుడు మీతో నాకు నేను మీ పర్సనల్ లైఫ్ లో అది ఇన్సిడెంట్ జరిగింది అన్నారు కదా, అది ఏం జరిగింది మరి ఈ మూవీలో ఎందుకు పెట్టారు మీరు? అంటే మళ్ళీ తీస్తామో లేదో ఫ్యూచర్ లో, ఇక పనిలో పని ఇలా పెట్టేద్దాంలే సచినట్టు చూస్తారు అందరూ. అలాంటి కాదండి, ఇది అసలు ఎవరు ఊహించారు అనమాట. అంటే అసలు నేను కూడా ఊహించలేకపోతున్నా ఏం జరిగిందని. అంటే మైండా గొడవ అయిందా, ఆటో కిరాయి కాడ గొడవ అయిందా, ఏడైంది చెప్తే తెలుస్తుంది కదా ఇన్సిడెంట్. చెప్పేస్తే సస్పెన్స్ పోతుంది కదండి. సస్పెన్స్ అంటే ఇది ఏమైనా పెద్ద సినిమా, నా సస్పెన్స్ కోసం వెయిట్ చేసుకుంటూ చూడడానికి పాప్కార్న్ తినుకుంటూ అరే కట్ట మస్తుందిరా నెక్స్ట్ వెయిట్ రాదని ఇట్లా చూడాలి కదా, జనాలు చూపించాలని కదా ఈ సినిమా తీసింది. ఒకటేనండి, మన ప్రేక్షకుల మీద నమ్మకం. వాళ్ళు ఏంటంటే అసలు నాకే చూడాలనిపిస్తలే అది. ఇప్పుడు మీరు చెప్పేది చెప్తానండి. యాక్చువల్ గా ప్రేక్షకులు చిన్న సినిమా అయినా ఏం క్వశ్చన్ అంటే సస్పెన్స్ ఉందని ఎవరు చూస్తారండి? పెద్ద సినిమా చిన్నదని కాదు, కంటెంట్ ఉంటే ఎవరైనా మీరు చూసే క్వశ్చన్స్ అందుకే అక్క నేను చేస్తాను యాంకరింగ్. సార్ నో ప్రాబ్లం. ప్రేక్షకులు చిన్న సినిమా అయినా అది కంటెంట్ ఉంటే ఆలోచిస్తారు సార్. అంటే ఏంటి ఇది కొత్తగా ఉంది, ఆర్టిస్టులు కొత్త వాళ్ళైనా కథను బట్టి వాళ్ళు ఒక ఫ్లో. అట్లీస్ట్ ఆ టైటిల్ అని ఎందుకు అట్లా పెట్టారు చెప్పండి ఫస్ట్. అదే కదా సస్పెన్స్ తెలుసు, ఇంకేముంది ఇక. నేను చేస్తాను, మీరన్నా కొంచెం కెమెరా ఆఫ్ చేయి, నేను చేస్తాను. నీ ఛానల్ నువ్వు చేసుకో, నాకు తెలియదు అవన్నీ. మీరు చెయ్యాలి సెకండ్ చేయనప్పుడు నేను చేస్తాను, లేదండి. నేను కరెక్ట్ అడగట్లేదు అప్పుడు. ఇప్పుడు మేము 2 గంటలు మొబైల్లో నెట్ బ్యాలెన్స్ పబ్జీలు మానేసి పోలీసుతో చాటింగ్ చేయడం మాట్లాడడం అంతా మానేసి ఇప్పుడు అట్లా చూడాలంటే తెలియాలి కదా. నేను అడుగుతా అదే క్వశ్చన్, హీరోని ఎందుకు పెట్టారు? ఇప్పుడు మీరు సినిమాకు ముందు ప్రమోషన్ ఇస్తారు, ఇప్పుడు ప్రమోషన్ మేము చేస్తున్నాం అంటే అట్లీస్ట్ వాళ్ళకన్నా నేను చెప్పాలి కదా, బై సినిమా మస్తు ఉంది ఇట్లుందని చెప్పాలి. మీరు నాకే లోపల సస్పెన్స్ ఉంది అంటే ఇంకా ఏం చెప్పాలి నేను? మీరు ప్రమోషన్ ఉన్నప్పుడు మంచిగా చెప్పాలి కదా, మంచిగా అంటే ఇప్పుడు మంచిగా లేకపోయినా మంచిగా ఉందని చెప్పి జనాల ఫీలింగ్స్ ఆడుకోవాలి అంతే చెప్పాలి. మరి ప్రమోషన్ ఎందుకు తీసుకున్నారు? మరి ఒక్క నిమిషం అక్కడ కూర్చో నువ్వు, నేను ఇట్లానే ఇస్తాను. మేడం మీరు చెప్పండి మేడం. అంటే అలా కదండి, ఇప్పుడు మామూలుగా మనం సినిమా మూవీకి వెళ్తాము, మూవీ అంతా చూసే మూవీ అంటే అది పెద్ద పెద్ద హీరోలు ఉంటారు మేడం, ఇది ఎందుకు చూడాలి? నాకు ఆ సస్పెన్స్ చెప్పండి చాలని, ఇంకా నెక్స్ట్ ముగించేస్తా. ఆ సస్పెన్స్ ఏమని చెప్పండి బ్రో. సస్పెన్స్ చెప్తే ఇంకేముంటుందండి? అసలు హీ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇప్పుడు మీరు నాకు అన్ననే ఈ అనేది ఎందుకు పెట్టామంటే మా సినిమాలో ఒక లూప్ ఉంది అనమాట, లైక్ అన్నిటిని లింకప్ చేసేది. సో ఆ పేరు అనమాట, దాని వెబ్రివేషన్ అది. హెచ్ అంటే ఏంటి, ఈ అంటే ఏంటి మీకు అది సినిమాలో తెలుస్తుంది అనమాట. అంటే అది అబ్బాయి కాదు, అబ్బాయి కాదు, అబ్బాయి కాదు, అబ్బాయిది కాదు. కానీ అది చూస్తే మాలాంటి వాళ్ళు అబ్బాయిలకు సంబంధించిన సినిమా అనుకుంటారు. అలా కాదు, మీరు ఆ సస్పెన్స్ క్లియర్ చేస్తే మాకు అర్థమైంది కదా సార్. యాక్చువల్గా ఇప్పుడు అతడు అని మూవీ వచ్చింది కదా సార్, ఇప్పుడు అది అబ్బాయిల సినిమా అనుకుంటారా సార్? అతడు అంటే ఆయన మహేష్ బాబు కాబట్టి ఆయన అతడు, ఆయన అది ఒక అబ్బాయిలకి కాదు కదా సార్, అది ఇట్స్ ఫ్యామిలీ ఓరియంటెడ్. ట్రైలర్ లో అన్ని చూపించింది ఆయన, మీ దాంట్లో ఏం లేదు కదా. ఉంది సార్, మీరు కరెక్ట్గా చూడలేదు. మీరు చూసారండి ట్రైలర్? చూసినా మేడం, మొత్తం పిచ్చిలేసిపోయింది, అర్థం కాలే నాకు. అంటే అదే టైలర్ అలా ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఆడియన్స్ అడగండి ప్లీజ్. మంచి సబ్జెక్ట్ నేను తీసుకోవాలి కదా, సినిమా ప్రమోషన్ అంటే ఏది తీస్తారు చూడాలి. సార్ ప్లీజ్ కంటిన్యూ. మీకు ఇప్పుడు మీకు చూసారు, ఎందుకు అర్థం కాలేదు? అందుకనే సినిమా అంటే చెప్పేది ఏంటంటే మేడం, ఇప్పుడు సినిమా తీసినప్పుడు షో ఆఫ్ వస్తారు మొత్తం ఎగ్జామ్. మీరు సింపుల్ ఏదో ఇంట్లోకి వెళ్ళి మీరు సినిమాకి రెడీ అయినట్టు వచ్చారు, మీరు ఏదో పరీక్షలు వచ్చినట్టు, ఆయనకి ఏదో ఇంటర్వ్యూ ఉందన్నట్టు వచ్చిండు. ఇప్పుడు మాకు ఎట్లా అర్థం కావాలి ఇది మంచి సినిమా పోయి చూడగానే అబ్బా వేరే లెవెల్ అని అనుకోవచ్చు. ఇలా అనుకోవడానికి ఏమో సింపుల్గా అనిపిస్తుంది. మీరు మా ఇంట్లో ఏదో మా అమ్మకి మా బ్రదర్కి మా దోస్తుకు చూసినట్టు అనిపిస్తుంది ఇక్కడ.
అలా అనిపిస్తే మంచిదే కదా. ఇంకా హ్యాపీ. అందుకే నేను మీకు మొత్తం ఇన్వాల్వ్మెంట్ అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఏం లేదు, మిమ్మల్ని కొంచెం టెన్షన్ పెడదాం అట్లా వేసిన మన మూవీ ప్రమోషన్ కోసమే. సో మీరు ఫీల్ అవ్వదు, అయ్యో Okay. ఓకేనా? సో నిజంగా చాలా మంచిగా అనిపించింది, నేను ట్రైలర్ చూసా, మేడం గారు చూపించారు అనమాట. ఓకే, సో ఈ మంత్ ఎండింగ్ కి రిలీజ్ అవుతుంది. అవునండి. సో గైస్ చూసారు కదా, హీ మూవీ హీరో గారు, డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు ఉన్నారు. సో మమ్మీ అయితే మొత్తం ఇట్లనే చూస్తుంది, ఏం జరిగిందిరా బాబు, లేక సినిమా ప్రమోషన్ కి వస్తే రౌడీ గాని ముందర కూర్చోబెట్టి ఇంటర్వ్యూ అంటారు, సైకో గాని లెక్కున్నారని. సో గైస్ సీరియస్లీ నాకు ఇంటర్వ్యూ మధ్యలో ఒకటి అర్థమైందంటే, సినిమాలో పెద్ద హీరో ఉన్నాడా, థియేటర్ లో రిలీజ్ అవుతుందా, లేకపోతే పెద్ద ప్రొడక్షన్ ఉందా, పెద్ద వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారా ఇంపార్టెంట్ కాదు. సో సినిమాలో మెయిన్ కంటెంట్ అన్నమాట. సో మీరు కావాలంటే ట్రైలర్ అండ్ టీజర్ అవైలబుల్ ఉన్నాయి, చూడండి. చాలా మంచి కంటెంట్ ఉందంటే, ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న జనరేషన్ ఎట్లుందంటే, ఇక ఒకరికొకరు సింక్ లేకుండా క్రైమ్స్ వస్తుంది కదా. సో క్రైమ్ బేస్ ని బట్టి మూవీ ఉందంట. సో తప్పక చూడండి. యాక్చువల్ గా దీనిలో చందమామ సాంగ్ చాలా బాగుంటుందండి. మీరు చూస్తే చందమామ లేదా జాబిల్లి అనేటువంటి వర్డ్స్ తో ఏ సాంగ్ వచ్చినా సూపర్ హిట్ అయ్యాయి. ఐ మీన్ ఎగ్జాంపుల్స్ కూడా మీకు తెలుసు. సో మాది ఎస్పెషల్లీ చందమామ మీద ఒక మంచి సాంగ్, ఆ లిరిక్స్ మౌనిక గారు అని చెప్పి ఆమె స్టూడెంట్ చేశారు. వెరీ నైస్ లిరిక్స్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్, ఎవ్రీవన్ విల్ ఎంజాయ్. సో ఈ మూవీలో చందమామ సాంగ్ అయితే ఎగ్దమ్ ఉంది, నేను కూడా విన్నాను అనమాట. సో ఆ మూవీ మీద ఇప్పుడు చాలా మంది రీల్స్ చేస్తున్నారు కదా, ఆ రీల్ చేసే వాళ్ళకి ఈ మూవీలో సాంగ్ మీద చేస్తే 10,000 గిఫ్ట్ ప్రైజ్ అంట. నేనైతే ఫస్ట్ షూస్, బట్టలు, ఫోన్ కి కవర్, వాచ్, కమ్మలు అన్ని కొంటా. ఇక మీరేం కొంటారో తెలియదు. సో అది మీరు చేయాలి. మీరు 10,000 క్యాష్ ప్రైజ్ గెలుచుకోవాలంటే ఏం చేయాలో మన డైరెక్టర్ గారు చెప్తారు అనమాట. #చందమామ ఈ సాంగ్ అని చెప్పి అందరూ ట్యాగ్ చేసి ఇన్స్టాగ్రామ్లో రీల్ అప్లోడ్ చేయండి. మేము ఆ #లో ఎవరైతే రీల్ బాగుందో వాళ్ళు సెలెక్ట్ చేసి ఆఫ్టర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము ఆ గిఫ్ట్ని మేము చేస్తాం. అంటే ఇది అమ్మాయిలు, అబ్బాయిలు, ఆంటీలు, అంకుల్స్ అందరూ చేసుకోవాలి. మళ్ళీ మీ సినిమాలో సస్పెన్స్ ఉన్నట్టు ముఖం కనిపించకుండా డీటెయిల్ చేయమంటారా? తర్వాత చూపిద్దాం అనుకున్నారు సార్, సస్పెన్స్ అన్నారు అంటే చేసిన సంబంధం లేదు, ఎవరైనా చేయించండి. తప్పకుండా ఎవరైనా గెలుచుకోవచ్చు. అంటే ఇక మీరాకెందుకు, ఇప్పుడు ప్రెసెంట్ నేను ఒకటి చేస్తాను, నేను రీల్స్ చేస్తాను, చాలా మంచి టాక్ ఉంది అనమాట. 10,000 రెడీగా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంటర్వ్యూకి. సో గైస్, మేడం గారు ఐఎమ్ రియలీ సారీ, అండ్ బ్రదర్ అన్న నీకు కూడా. అయ్యో ఎందుకంటే ఇది మన మూవీ మనమే బయటికి తీసుకురావాలి. సో ఏదో క్యాజువల్ గా ఇంటర్గేషన్ లాగా చేస్తే బాగోదు అని చెప్పేసి ఒక చిన్న ట్రిక్ ప్లే చేశాను. సో సీరియస్లీ మీతో మాట్లాడితే మా ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడినట్టు అనిపించింది. సో డెఫినెట్లీ నేను మూవీ కోసం వెయిటింగ్. మేము వండర్ మ్యాజిక్ తో చేసామని అనట్లేదండి, మేము చేసిన ప్రయత్నాన్ని ఆదరించండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. డెఫినెట్లీ చిన్న వయసులో కూడా బాబు ఇట్లా తీసినందుకు మీ అందరూ కూడా మీ ఈ సినిమాను చూసి బాబుకి ఒక ఆశీర్వాదం ఇచ్చి మంచి పొజిషన్ ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరన్నా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నాను? మీ సపోర్ట్ తప్పకుండా కావాలండి. బ్రదర్ మీరు ప్రేక్షకులందరూ కూడా చూడాలి. నాకు ఏంటంటే మెయిన్ నా సినిమాలో ఉన్న టాలెంట్ గుర్తించాడు అంతే. ఒక సాంగ్ ని, చందమామ సాంగ్ ని మన శ్రీకాంత్ గారి చేత లాంచ్ చేసాము. అలాగే ఇంకొక సాంగ్ ఎదురులా సాంగ్ ని మన బి గోపాల్ గారు డైరెక్టర్ గారితో లాంచ్ చేసాము. యాక్చువల్లీ శ్రీకాంత్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఇప్పుడులో కూడా ఒక సాంగ్ ఆయనే లాంచ్ చేశారు. అలాగే ఇప్పుడు ఈ మూవీ నుంచి కూడా చందమామ సాంగ్. సో గైస్ నిజంగా అన్న వాళ్ళకి చూస్తుంటే నాకు ఏదో మన సినిమా లాగా అనిపిస్తుంది. ఇంకా మన పూర్వలు ఏం చేస్తాం, ఇంకా మనం థియేటర్కి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు, మొబైల్లోనే వస్తుంది. సో ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు నేను మళ్ళీ ఇంకో చిన్న వీడియో బయట చేస్తాను, నా ఇన్స్టాలో అండ్ మా పేజెస్ లో ప్రమోట్ చేస్తాను. సో ఖచ్చితంగా చూడండి. ఒకవేళ దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్, ఒకవేళ ఉంటే కామెంట్ పెట్టే ఛాన్స్ ఉంటే కామెంట్ పెట్టి దాంట్లో ప్లస్ మైనస్ చెప్పండి, ఓకేనా? సో మీరు అందరు ఆదరిస్తారన్న ఒక ఉద్దేశంతో నేను మీ ముందుకు తీసుకొచ్చి అండ్ వాళ్ళు కూడా మీ ముందుకు వచ్చేసారు. శ్రీకాంత్ గారు సాంగ్ చూస్తూ అసలు చెయ్యిగా ల్యాప్టాప్ పట్టుకున్నారు. అసలు చెయ్యిని మార్చుకోకుండా పక్కన పట్టుకుందామన్నా పట్టుకోకుండా ఆయన మొత్తం సాంగ్ అయ్యేదాకా చూసారండి. మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆయన కూడా చాలా బాగుంది సాంగ్ అని చెప్పారు. అప్పుడు మాకు ఇంకా కాన్ఫిడెంట్ అయింది. ఓకేనా? అదే శ్రీకాంత్ సార్ గారు అయితే మంచి జెన్యూన్ మూవీస్, జెన్యూన్ సాంగ్స్ ఉంటేనే లాంచ్ చేస్తారు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అలాగే బి గోపాల్ గారు అప్పుడే సాంగ్ అయిపోయిందమ్మా అని అడిగారండి. ఇంకా హ్యాపీ అనిపించింది. సో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు మన వాళ్ళందరూ. ఇచ్చి పడేద్దాం మూవీకి, ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్. డార్లింగ్ ఫ్యాన్స్ కూడా
ప్రభాస్ డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ప్రత్యేకంగా చెప్తున్నానండి, మీ అందరూ తప్పకుండా వాచ్ చేయండి, ఎందుకంటే డైహార్డ్ ఫ్యాన్ నేను కూడా. సో గైస్ ఆల్ హీరో ఫ్యాన్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, ఎందుకంటే హీరో శ్రీకాంత్ గారు సాంగ్ రిలీజ్ చేశారు అండ్ అన్నయ్య వచ్చేసి డార్లింగ్ ప్రభాస్ గారు ఫ్యాన్స్ అండ్ ఇంటర్వ్యూ తీసుకున్నాను నేను రవితేజ్ అన్నయ్య ఫ్యాన్ కాబట్టి సో అందరు హీరో ఫ్యాన్స్ కలిపి ఇచ్చి పడేద్దాం. ఓకేనా? సో సైనింగ్ ఆఫ్ తేజ.